కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. సమావేశం ప్రధానంగా 99 రోజుల ప్రజాపాలన అలాగే ప్రగతి ప్రణాళిక అమలుపై దృష్టి సారిస్తోంది. ఈ కార్యక్రమం మార్చి 6 నుంచి ప్రారంభం కాబోతుంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ కు స్పష్టమైన దిశానిర్దేశం చేసి జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలి, ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం అలాగే సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సూచనలు ఇవ్వబోతున్నారు. అదనంగా రాబోయే జనాభా గణన ప్రక్రియపై కూడా చర్చ జరగనుంది. జిల్లా కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశానికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, ఇవాళ ఉదయం 9:30 గంటలకు అంటే ఆల్రెడీ ఇప్పటికే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు బహుశా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జిల్లా కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కీలక సమావేశం కాబోతున్నారు. ఉదయం 9:30 గంటలకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలుకు సంబంధించి దృష్టి సారించబోతున్నారు. అలాగే మార్చి 6 నుంచి ఈ సభలో ప్రారంభం కాబోతున్నాయి. దానికి సంబంధించి కూడా ఆయన ఈ సభలో ప్రముఖంగా కూడా సమావేశంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. జిల్లాల వారీగా యంత్రాంగం ఎలా పనిచేయాలి అన్న దానికి సంబంధించి కూడా అటు కలెక్టర్స్ కు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మొత్తంగా సీఎం కలెక్టర్స్ తో సమావేశం కాబోతున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. సమావేశంలో ప్రధానంగా ఏ అంశాలు చర్చిస్తారు, ఎటువంటి అంశాలకు సంబంధించి దిశానిర్దేశం చేస్తారు, జనాభా ప్రక్రియకు సంబంధించి సమావేశంలో చర్చిస్తారా లేదా అన్న దానికి సంబంధించి ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ ద్వారా అందిస్తారు. వాసు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్స్ తో సమావేశం కాబోతున్నారు, అందుకు సంబంధించిన కాంక్రీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా కీలక భేటీ నిర్వహించబోతా ఉన్నారు. అంటే ఈరోజు ప్రధానంగా కూడా 99 రోజుల ఏదైతే ప్రజాపాలన ప్రగతి నివేదిక సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి కీలక విషయాలపైన ఈ భేటీ ఉండబోతోంది. ఈ భేటీలో అందరూ మంత్రులు, వివిధ శాఖల హెచ్ఓడీలు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి స్పెషల్ సెక్రటరీతో పాటు సెక్రటరీలు అందరూ కూడా హాజరు కాబోతున్నారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ భేటీ కొనసాగబోతోంది. ఈ భేటీకి సంబంధించి ఏదైతే గ్రామాలతో పాటు మున్సిపాలిటీల్లో చేయాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇప్పటికే సిద్ధమైంది. దానికి సంబంధించి ఈ నెల 6 నుంచి కూడా జూన్ 12 వరకు దాదాపు 99 రోజుల పాటు కూడా ఏదైతే నిర్దేశించినటువంటి టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అయ్యే విధంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ సంబంధించిన గ్రామాల్లో కూడా ఏదైతే ఆ వ్యవస్థ లేని కారణంగా కూడా ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున కూడా సర్పంచులు గెలిచిన నేపథ్యంలో కూడా గ్రామాల్లో ఇకపై పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి సత్వరమే పరిష్కారం చేసే విధంగా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. అయితే గ్రామాల్లో మంచినీటి సమస్యతో పాటు రాబోయే వేసవి కాలానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం మొత్తం రాష్ట్రంలో 1000 కిలోమీటర్ల పరిధిలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం చేయబోతోంది. ఇక అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి కూడా 1500 పైగా అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు ఎక్కడైతే గ్రామాల్లో గ్రామ పంచాయతీలు సిద్ధంగా లేవో అక్కడ కూడా గ్రామ పంచాయతీ బిల్డింగ్ల ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు. ఇక మరో అంశానికి సంబంధించి మొత్తం 216 ఆహార నిల్వ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తలపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. వాటికి సంబంధించి కూడా పనులు ప్రారంభించే దిశగా అడుగులు వేయబోతోంది. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కూడా మొత్తం మున్సిపాలిటీలో చేయాల్సినటువంటి అభివృద్ధి ఏంటి, పార్కులతో పాటు ఏదైతే మురికి కాలువల నిర్వహణతో పాటు మంచినీటి వసతులతో పాటు విద్యుత్ దీపాల వసతులతో పాటు అనేక ప్లే గ్రౌండ్స్, మున్సిపాలిటీలో ఉండాల్సినటువంటి మౌలిక వసతులకు సంబంధించి మొత్తం 12 అంశాలకు సంబంధించిన అభివృద్ధిపైన కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. ఏదైతే మొదటగా 99 రోజుల్లో ప్రథమంగా మున్సిపాలిటీల అభివృద్ధిపైనే ఫోకస్ చేయబోతా ఉన్నారు. మొత్తం 12 అంశాలకు సంబంధించినటువంటి అభివృద్ధిపైన సీఎం ఈరోజు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. మరోపక్క అధికారుల పనితీరు అంటే ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల తీరుకు సంబంధించి ముఖ్యమంత్రికి ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. కాబట్టి ఈరోజు అందరూ ఐఏఎస్లు కూడా అంటే సిఎస్ నుంచి మొదలుకొని కూడా జిల్లా కలెక్టర్ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున అందరూ ఐఏఎస్ అధికారులు హాజరవుతున్నటువంటి సమావేశానికి సంబంధించి కూడా ఎవరి పనితీరు ఎలా ఉంది, వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి అనే అంశంపైన కూడా ముఖ్యమంత్రి ఈరోజు కొన్ని కీలక ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కొంతమంది కలెక్టర్ల పనితీరుపైన కూడా హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే చూసాం పలు సందర్భాల్లో కూడా చాలా భారీగా మార్పులు చేర్పులు చేస్తూ కూడా బదిలీలు చేశారు. ఎవరైతే ప్రభుత్వానికి అనుగుణంగా చెప్పినటువంటి పనులు సరిగా చేయనటువంటి టార్గెట్ రీచ్ కానీ అధికారులకు సంబంధించి కూడా లూప్ లైన్లో పెట్టే అంశానికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురిపైన కీలక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఎవరైతే పనితీరు సరిగా లేనటువంటి అధికారులపైన కూడా ముఖ్యమంత్రి సీరియస్గా వాళ్ళకు దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా రేపు తలపెట్టేటువంటి గ్రామాల్లో కూడా ఈ వారం రోజుల పాటు కూడా స్వచ్ఛదనం సంబంధించినటువంటి పచ్చదనం స్వచ్ఛదనం అనే పేరుతో కూడా దాదాపు ఈ నెల రేపటి నుంచి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు కూడా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి పూర్తిగా ఈ వారం రోజుల పాటు కూడా దానిపైన దృష్టి పెట్టాలని కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పలు కీలక ప్రజలకు నిత్యావసరంగా అవసరమయ్యే మంచినీరు విద్యుత్ సంబంధించినటువంటి ఈ యొక్క అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తీర్చే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళాలి. ఏ కార్యక్రమాలు ఎన్ని రోజులు చేపట్టాలి, అలా మొత్తం 99 రోజుల యాక్షన్ ప్లాన్కు సంబంధించి ఒక దిశానిర్దేశం అయితే ముఖ్యమంత్రి ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి అయితే ఆదేశాలు జారీ చేయబోతున్నారు. మొత్తం జిల్లా కలెక్టర్లు ఇప్పటికే సచివాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో మంత్రులు ముఖ్యమంత్రి కూడా సచివాలయానికి చేరుకోబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ.